హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. పెద్ది రివ్యూ కన్నా ముందు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. రామ్ చరణ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేవి రంగస్థలం అండ్ త్రిబుల్ ఆర్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పెద్దిలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఆ రెండు సినిమాల్ని కూడా ఛాలెంజ్ చేసే రేంజ్లో ఉంది. ఒక మాటలో మీ పిన్ని స్టైల్లో చెప్పాలంటే పెద్ది ఒక కంప్లీట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. కొన్ని ప్రెడిక్టబుల్ మూమెంట్స్ ఉన్న రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మూవీలో ఎమోషన్, ఆ లోపాలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. మరి పెద్ది సినిమా ఆ రేంజ్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. పెద్ది మూవీ మొత్తం పెద్దిగాడి కోపం, పెద్ది తాలూకా ఆవేదన, పెద్దిగాడి బాధ, పెద్దిగాడి ఎమోషన్, పెద్ది ఓటమి, ఇంకా పెద్ది గెలుపు. సినిమా స్టోరీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. కానీ ఇది కేవలం క్రికెట్ గురించి కాదు, ఒక ఊరు గురించి, ఒక మనిషి గురించి, తన గౌరవం గురించి, తన ఎమోషన్ గురించి. స్పోర్ట్స్ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ పడతాయి. ఎమోషన్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ సైలెంట్గా కనెక్ట్ అవుతారు. ఈ మూవీ మొత్తం రామ్ చరణే కనబడతారు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, విజయనగరం స్లాంగ్, ఎమోషన్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర ఆయన యాక్టింగ్ చూస్తేనే మనం హీరోని కాదు, పెద్ది అనే క్యారెక్టర్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక స్టార్ హీరో తన ఇమేజ్ని పక్కన పెట్టి క్యారెక్టర్ కోసం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిన ఫీలింగ్ ఇచ్చాడు. ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్కి ఇలాంటి హ్యూజ్ బడ్జెట్ రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ని హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కమర్షియల్ మూవీ కదా అని కావాలని కామెడీని ఇరికించడం, అవసరం లేని చోట ఫైట్స్ పెట్టడం చేయకుండా కంప్లీట్గా బుచ్చుబాబు చెప్పాలి అనుకున్న క్రక్స్ పాయింట్ని, ముఖ్యంగా అంటరానితనం కానీ ఆ విలేజ్లో వాళ్ళ గుర్తింపు కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అని చెప్పాలి. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి స్టార్ని ఇలాంటి రూటెడ్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయించడం, ఆ స్టోరీని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేయడం, స్పోర్ట్స్ అండ్ ఎమోషన్ని మాస్ ఆడియన్స్కి కనెక్ట్ చేయడం, ఈ విషయంలో బుచ్చుబాబు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ స్మూత్గా సెటప్ చేస్తుంది. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, కొన్ని సీన్స్ మనం ముందే గెస్ చేయొచ్చు. కానీ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసి ఉంటే ఇంపాక్ట్ డబుల్ అయ్యేదని అనిపించింది. కొన్ని నేరేటివ్ బీట్స్ స్పోర్ట్స్ డ్రామాలో ఆల్రెడీ చూసిన ఫీలింగ్ ఇస్తాయి. జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే తన రోల్కి స్కోప్ చాలా తక్కువ. సాంగ్స్, లవ్ ట్రాక్ వరకే లిమిటెడ్ అయిపోయింది. ఇంకా రావు రమేష్, అజయ్ ఘోష్, జాన్ విజయ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్కి కూడా ఇంకా కొంచెం స్క్రీన్ స్పేస్ ఉంటే బాగుండేది. కానీ శివరాజ్ కుమార్ వచ్చిన ప్రతి సీన్కి గ్రావిటీ ఉంటుంది. ఆయన ప్రెజెన్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. జగపతి బాబు లిమిటెడ్ సీన్స్లో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. బొమ్మన్ ఇరానీ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే మూవీలో ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ బాగా పెర్ఫామ్ చేశారు. కానీ అండర్ యూటిలైజ్ అయ్యారేమో అని అనిపించింది. టెక్నికల్గా సినిమా టాప్ క్లాస్ ఉంది. రత్నవేలు విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. విలేజ్ బ్యాక్డ్రాప్ని, స్పోర్ట్స్ సీక్వెన్స్ని చాలా గ్రాండ్గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. ఇంకా ఏఆర్ రెహమాన్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. చాలా ఇయర్స్ తర్వాత తెలుగు సినిమాకి వచ్చిన రెహమాన్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో గూస్ బంప్స్ మూమెంట్స్ క్రియేట్ చేశారు. సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా సోల్ని క్యారీ చేసింది. క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్పాను, కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చాక మనకి గుర్తుండేది క్రికెట్ మ్యాచ్ కాదు, కుస్తీ సీన్ కాదు, పెద్ది అనే క్యారెక్టర్. అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఓవరాల్గా చెప్పాలంటే పెద్ది ఒక ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. తన పోర్ట్రేయల్ సినిమాని క్యారీ చేస్తుంది. ఇంకా ఆడియన్స్కి చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఇస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యందు మరియు మిగతా కాస్ట్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ప్రెడిక్టబుల్ నేరేటివ్ బీట్స్, అండర్ యూటిలైజ్డ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వర్క్ అవ్వకపోవడం మైనస్ పాయింట్స్ అయినా స్పోర్ట్స్, ఎమోషన్ మరియు ఇన్స్పైరింగ్ స్టోరీ బ్లెండ్తో పెద్ది మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే పెద్ది గ్రౌండ్లో గేమ్ ఆడాడు, ఎమోషన్తో మన హార్ట్స్ని గెలిచాడు. మీరు పెద్ది మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.